దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా హను రాఘవపూడితో తీసిన సినిమా 'సీతారామం'. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2022 ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ వర్షం కురిపించింది. పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యి 100 కోట్లకు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం క్లైమాక్స్లో హీరో రామ్ పాత్ర చనిపోయినట్టు చూపించారు. అది ఆడియన్స్ని ఎమోషన్కి గురి చేసింది. రామ్, సీత కలిస్తే బాగుండేదని ఫీల్ అయ్యారు. అందుకే నిర్మాత అశ్విన్ దత్ 'సీతారామం 2'కి ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. సీతారామం కథ అంతా కూడా 1985లో జరుగుతుంది. 1985లో జరుగుతున్నా కూడా దాని గతం మాత్రం 1965 నేపథ్యంలోనే ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ రామ్ తను ఒక అనాథ టెర్రరిస్టులు వేసిన ఓ పథకాన్ని అడ్డుకొని రియల్ హీరో అవుతాడు. రామ్ అనాథ అని తెలియడంతో అతనికి దేశం నలువైపుల నుంచి తామున్నామంటూ ఉత్తరాలు వస్తాయి. ఇందులో సీతా మహాలక్ష్మి పేరిట కొన్ని ఉత్తరాలు వస్తాయి. రామ్, సీతల ప్రేమ అలా మొదలవుతుంది. అయితే ఈ వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? సీత కోసం రామ్ చివరిగా రాసిన ఉత్తరం ఏంటి? ఆ ఉత్తరాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారిక తరిక్ తన మనవరాలి ఆఫ్రిన్ ఎందుకు ఇస్తాడు? దాన్ని సీతా మహాలక్ష్మి వద్దకు చేర్చే బాధ్యత రుణం ఆఫ్రిన్ మీదకు ఎందుకు వచ్చింది? ఈ కథలో విష్ణు శర్మ పాత్ర ఏంటి? చివరకు రామ్ రాసిన ఉత్తరం సీతకు చేరిందా? ఆ ఉత్తరంలో ఏముంది అనేది కథ. ఇక ఈ సినిమా చివర్లో లెటర్ సీతకు చేరడం, రామ్ చనిపోయాడని అందులో ఉండటంతో ఎమోషన్గా సినిమా ముగుస్తుంది. కానీ సీక్వెల్లో రామ్ పాత్ర బతికే ఉన్నట్టు చూపిస్తారని సమాచారం. హను రాఘవపూడి కూడా మొదట్లో ఈ సినిమాను సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. కానీ ఈ సినిమా మీద ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు ఇప్పుడు ఆయన కూడా 'సీతారామం 2' తీయాలని ఫిక్స్ అయ్యాడట. పాకిస్తాన్ జైల్లో రామ్ ఇంకా బ్రతికే ఉన్నట్టు చూపిస్తారని సమాచారం. ప్రస్తుతం హను రాఘవపూడితో 'ఫౌజీ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక 'సీతారామం 2' స్టార్ట్ చేస్తారని సమాచారం. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతం చేశాడు. ఆ క్యారెక్టర్కు దుల్కర్కు ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.